అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అహల్యతో ఒక పాట 4 కబుర్లు. ఈ నెల 20వ తారీఖు సింహాచలం చందనోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సృష్టిలో ప్రతి ఖాళీ చోట్లోనూ ఆ సర్వాంతర్యామి సంతకం ఉంటుంది. అంటే దాని అర్థం ఈ సృష్టి అంతా భగవంతుడిదేనని అర్థం అన్నమాట. ఆయనే మనకి ఈ శరీరాన్ని ప్రసాదంగా ఇచ్చి మన హృదయంలో ఆయన కొలువై ఉన్నాడు. కానీ మనుషులు ఇదంతా నాదేనని భ్రమిస్తూ అంతా వాడేసుకుంటున్నారు. ఇంకా మనుషుల మనసుల్లో అంత పనికిరాని భావాలతో నింపేసుకుని ఆ దేవుణ్ణి కూడా హృదయం నుంచి బయటికి పంపించేస్తున్నారు. ఆ దేవుణ్ణి మనం ఎల్లవేళలా మన మనసులను ఉంచుకుంటే మనకి ఎంతో సద్గతి కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ప్రహ్లాదుణ్ణి తండ్రి అయిన హిరణ్యకశిపుడు నీ శ్రీహరి ఎక్కడా అని అడిగినప్పుడు ఇందుగలడు లేడని సమాధానం చెప్పాడు. ఆ చిన్న పసిబిడ్డడే. అంటే అంతటా సర్వాంతర్యామి వ్యాపించి ఉన్నాడని అర్థం. మరి ఇప్పుడు చాలామంది ఇది ఒక మంచి రోజు, ఇవే గడియలు, ఇప్పుడే వెళ్ళాలి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఆ ఆదుర్దాతో ఆ ఆందోళనతో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తొక్కిసలాట్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? సర్వాంతర్యామి అంతటా నిండి ఉన్నప్పుడు ఆ దేవుడు మన ఇంట్లో కూడా ఉన్నట్టే కదండి. మన ఇంట్లో మన పూజా మందిరంలో అలాంటి పండగ రోజు చక్కగా అందరం కూర్చుని పూజ చేసుకున్నంత ఆనందం ఇంకేమైనా ఉంటుందా? నేను దేవాలయానికి వెళ్ళొద్దని నేను అంటం లేదు, కానీ దేవాలయానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ ముందు రోజులో వెనక రోజులో కొద్దిగా ఖాళీగా ఉన్న టైములు చూసుకొని వెళ్ళినంతలో పర్వాలేదు. మనం ఆ దేవుణ్ణి చక్కగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అలాంటి టైముల్లో. ఇది నా ఉద్దేశం. ఇంకా పాటలోకి వెళ్ళిపోదామా. ఈరోజు ఆ పురంధరదాసు రచించిన ఆ నృసింహస్వామి మీద పాట పాడి వినిపిస్తాను. వినే ఆనందిస్తారని ఆశిస్తున్నాను. పురంధరదాసు రచన కేదార రాగం ఆదితాళం. సింహరూపనాద శ్రీహరి నరసింహరూపనాద శ్రీహరి శ్రీనామగిరీశని సింహరూపనాద శ్రీహరి వమ్మనదిందా ಒಮ್ಮನದಿಂದ ನಿಮ್ಮನು ಭಜಪರ ಒಮ್ಮನದಿಂದ ನಿಮ್ಮನು ಭಜಪರ ಒಮ್ಮನದಿಂದ ನಿಮ್ಮನು ಭಜಪರ ಸಮ್ಮತದಿಂದಲಿ ಕಾಯುವ ನರಹರಿ ಸಿಂಹರೂಪನಾದ ಶ್ರೀಹರಿ ಒಮ್ಮನದಿಂದ ನಿಮ್ಮನು ಭಜಪರ ಸಮ್ಮತದಿಂದಲಿ ಕಾಯುವ ನರಹರಿ ಸಿಂಹರೂಪನಾದ ಶ್ರೀಹರಿ ತರಳನು ಕರೆಯೇ ಸ್ತಂಭವು ಬಿರಿಯೇ ತುಂಬ ಉಗ್ರವ ತೋರಿದನು ತರಳನು ಕರೆಯೇ ಸ್ತಂಭವು ಬಿರಿಯೇ ತುಂಬ ಉಗ್ರವ ತೋರಿದನು ಕರಳನು ಬಗೆದು ಕರುಳನು ಬಗೆದು ತನ್ ಕೊರಳೊಳಗಿಟ್ಟು ಕರುಳನು ಬಗೆದು ತನ್ ಕೊರಳೊಳಗಿಟ್ಟು ಕರುಳನು ಬಗೆದು ತನ್ ಕೊರಳೊಳಗಿಟ್ಟು ತರಳನು ಸಲಹಿದ ಶ್ರೀ ನರಸಿಂಹನ ಸಿಂಹರೂಪನಾದ ಶ್ರೀಹರಿ ಕರುಳನು ಬಗೆದು ತನ್ ಕೊರಳೊಳಗಿಟ್ಟು ತರಳನು ಸಲಹಿದ ಶ್ರೀ ನರಸಿಂಹನೆ ಸಿಂಹರೂಪನಾದ ಶ್ರೀಹರಿ ಭಕ್ತರೆಲ್ಲ ಕೂಡಿ ಬಹುದೂರ ಓಡಿ ಪರಮ ಶಾಂತವನ್ನು ಬೇಡಿದರು. ಭಕ್ತರೆಲ್ಲ ಕೂಡಿ ಬಹುದೂರ ಓಡಿ ಪರಮ ಶಾಂತವನ್ನು ಬೇಡಿದರು. ಕರೆದು ತನ್ ಸಿರಿಯನು
ಕರದೂತನ್ ಸಿರಿಯನು ತೊಡೆಯೊಳು ಕುಲಿಸಿದ ಕರದೂತನ್ ಸಿರಿಯನು ತೊಡೆಯೊಳು ಕುಲಿಸಿದ ಕರದೂತನ್ ಸಿರಿಯಳು ತೊಡೆಯೊಳು ಕುಲಿಸಿದ ಪರಮ ಹರುಷವನು ತೋರಿದ ಶ್ರೀಹರಿ ಸಿಂಹರೂಪನಾದ ಶ್ರೀಹರಿ ಕರದೂತನ್ ಸಿರಿಯನು ತೊಡೆಯೊಳು ಕುಲಿಸಿದ ಪರಮ ಹರುಷವನು ತೋರಿದ ಶ್ರೀಹರಿ ಸಿಂಹರೂಪನಾದ ಶ್ರೀಹರಿ ಜಯ ಜಯ ಜಯವೆಂದು ಹೂವನು ತಂದು ಹರಿ 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 ಎಂದು ಸುರಲೆಲ್ಲ ಸುರಿಯಲು ಜಯ ಜಯ ಜಯವೆಂದು ಹೂವನು ತಂದು ಹರಿ 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 ಎಂದು ಸುರಲೆಲ್ಲ ಸುರಿಯಲು ಭಯ ನಿವಾರಣ ಭಯ ನಿವಾರಣ ಭಾಗ್ಯ ಸ್ವರೂಪನೆ ಭಯ ನಿವಾರಣ ಭಾಗ್ಯ ಸ್ವರೂಪನೆ ಭಯ ನಿವಾರಣ ಭಾಗ್ಯ ಸ್ವರೂಪನೆ ಪರಮ ಪುರುಷ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನೆ ಸಿಂಹರೂಪನಾದ ಶ್ರೀಹರಿ ಭಯ ನಿವಾರಣ ಭಾಗ್ಯ ಸ್ವರೂಪನೆ ಪರಮ ಪುರುಷ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ಸಿಂಹರೂಪನಾದ ಶ್ರೀಹರಿ ನರಸಿಂಹರೂಪನಾದ ಶ್ರೀಹರಿ శ్రీనామగిరీశన సింహరూపనాద శ్రీహరి. నా పాట కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి ఒక పాటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.